లెట్స్ మేక్ ఈజీ వన్ పాట్ క్విక్ ఎగ్ మీడియం గుంటూరు స్టైల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం గుంటూరు స్టైల్ ఎగ్ మీడియం ఎట్లా చేయాలో చూద్దాం. అండ్ ఇది చాలా ఈజీ, సింపుల్ రెసిపీ అండ్ మోస్ట్ డెలిషియస్ రెసిపీ. ఎప్పుడైనా సింపుల్గా ఎగ్స్తో ఇలా చేసుకొని లైట్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తే పక్కకి రసమైన చారైనా ఉంటే ఇంకా అదిరిపోద్ది. ఏం లేకపోయినా జస్ట్ ఆ ఎగ్ మీడియం ఆ స్పైస్ మిక్స్ని కలుపుకొని తినేస్తే కూడా అదిరిపోద్ది అనమాట. సో ఇది ఈజీ యాక్చువల్గా. దీనికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఏంటి అంటే, నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు యూఎస్లో నా కొలీగ్ తన లంచ్ బాక్స్లో ఎగ్ మీడియం తీసుకొచ్చిందనమాట. సో తీసుకొస్తే లంచ్లో నన్ను ట్రై చేయమంటే ట్రై చేసిన తర్వాత మొత్తం బాక్స్ నేనే తిన్నాను అనమాట. అంత బాగుండే. సో అప్పటి నుంచి నా ఫేవరెట్ అనమాట ఎగ్ మీడియం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు చేయడానికి, బట్ ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా ఎగ్ మీడియం చేసి పెడుతుంది అనమాట. సో ఈసారి కూడా మొన్న రీసెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మమ్మీ ఉండే, సో వాళ్ళ మమ్మీ ఎగ్ మీడియం చేశారనమాట నా కోసమని. ఎక్సలెంట్గా ఉండే. సో మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేసిన అనమాట. ఏం లేదు, సింపుల్. ఇది ఎగ్స్ బాయిల్ చేసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జస్ట్ ఆయిల్ వేసుకొని మనం అన్ని మసాలాలు మనం పోపుకి ఏవైతే వేసుకుంటామో రెగ్యులర్గా పోపు వేసేసుకోవడమే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న స్పైస్ మిక్స్ రెడీ చేసుకోవాలి. ఆ స్పైస్ మిక్స్ ఏంటంటే కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఎగ్ మిరియం అన్నాం కదా, సో మిరియాలు వేయాల్సిందే. సో మిరియాలు, కొంచెం జీలకర్ర అండ్ కారము అండ్ కొంచెం ధనియాల పొడి, లేకపోతే మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు, కొంచెం పసుపు అండ్ మనం వేసుకున్న ఎల్లుల్లిపాయలు, మెయిన్గా వెల్లుల్లిపాయలు ఇవి. సో ఎల్లుల్లిపాయ కారం లెక్క వేసుకోవాలన్నమాట. సో అండ్ కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే నార్థన్ స్టేట్స్లో ఉంటారు. వాళ్ళు కరివేపాకు బంగారంలాగా స్టోర్ చేసుకొని దాన్ని డ్రై చేసి ఫ్రోజన్లో పెట్టుకుంటారు. కొంతమంది దాన్ని డ్రై చేసి పెట్టుకుంటారు, రకరకాలుగా వాడతారనమాట. మేము ఇక్కడ సౌత్ ఫ్లోరిడాలో ఉంటాం కదా, ఫ్లోరిడాలో మాకు అసలు విచ్చలవిడిగా దొరుకుతుంది కరివేపాకు, చాలా తక్కువ రేటు. వాళ్ళకేమో చిన్న ఒక 4-5 రెమ్మలు కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మొన్న వాళ్ళు ఇండియా నుంచి పార్సెల్లో కరివేపాకు తెప్పించుకున్నారు. నేను అదే షాక్ అయినా అనమాట. బట్ అది అక్కడ నార్థన్ స్టేట్స్లో చల్లగా ఉంటుంది కదా, అక్కడ చాలా కష్టం. సో అండ్ వాళ్ళ మమ్మీ ఇంకా కరివేపాకు ఇండియా నుంచి వచ్చిందని చెప్పి ప్రతి దాంట్లో కరివేపాకు గట్టిగా వేసి వండారనమాట. మేము అదే జోక్ వేసుకున్నాం అప్పుడు. ఆంటీకి ఇంకా కరివేపాకు కనబడిందని చెప్పేసి ఇంకా ప్రతి దాంట్లో కరివేపాకు ఎక్కువ వేసేసి చేసింది. సో ఇట్ వాజ్ వెరీ ఫన్ అండ్ మంచిగా అనిపించింది. అండ్ అదేం లేదు, కొంచెం ఆ పోపు వేసిన దాంట్లోనే మనం ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాం కదా, అది మొత్తం వేయద్దు, హాఫ్ వేయాలి. హాఫ్ వేసి జస్ట్ ఇదంతా స్లో ఫ్లేమ్ మీదనే చేయాలి. హై ఫ్లేమ్ మీద చేస్తే మీకు మాడిపోతాయి అన్నీ. సో మొత్తం స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్లగా చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు పట్టదు. ఎందుకంటే ఇవి జస్ట్ వేగాల్సిన లైట్గా వేగితే సరిపోతుంది. సో ఎగ్ మీడియం వేగిన తర్వాత జస్ట్ మనం కట్ చేసుకున్న హాఫ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని పెట్టేయడమే 1 by 1 పెట్టేసి మళ్ళీ దాని మీద నుంచి ఇంకొంచెం ఈ మసాలా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా వేసుకొని ఒక 1 to 2 minutes లిటిల్, అంటే మనం స్లో ఫ్లేమ్ మీదనే ఉంచుతాం కాబట్టి కొంచెం ఆ మసాలా పట్టేంత వరకు ఉంచి మూత పెట్టేసుకుంటే ఎంతో యమ్మీ టేస్టీ ఎగ్ మీడియం రెడీ. ఇది చాలా ఈజీ. చూడ్డానికి అట్లా ఏం లేదంటే అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. అంటే దాని పక్కకి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా చేసుకున్నప్పుడు దానికి పక్కకి సైడ్ డిష్ కానీ, లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లాంటి రెసిపీస్, లేకపోతే పాట్లాక్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అయితే ఎక్కువ పని ఉండదు అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ చూడ్డానికి బాగుంటుంది అండ్ డెలిషియస్ కూడా. మనకి ఎన్ని ఎగ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా ఎగ్స్ చేసేసి బాయిల్ చేసి సింపుల్గా మసాలా చేసి తీసుకెళ్ళిపోవడమే. అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది. సో బాగుండే. వాళ్ళు మరి అది గుంటూరులో చేతులనే అట్లా కుదురుతుందా, మరి మనం కూడా ట్రై చేసి అట్లా కుదురుతా అనేది నేను ఒకసారి ట్రై చేసి చూడాలి. వాళ్ళ చేతులు అయితే బాగా కుదిరింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకుంటారంట, వాళ్ళ సైడ్ ఇది ఫేమస్ అంటే ఎగ్ మీడియం అని. మీకు ఎగ్ మీడియం గురించి ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. సో జస్ట్ అట్లా వాళ్ళ మమ్మీ ఫ్లిప్ చేశారు. మనం ఫ్లిప్ చేసుకోకపోయినా ఏం కాదు. మీరు ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే వీటిని ఎగ్స్ని బాయిల్ చేసిన వాటిని కొంచెం లైట్ రోస్ట్ చేసి కూడా మనం దీని మీద పోపు మీద వేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు మరి అది టూ ఆయిలీ అనిపిస్తుంది. సో ఇట్లయితే లైట్గా ఉంటుంది, టమ్మీ ఫిల్లింగ్ ఉంటుంది అండ్ మనకు ఆ గార్లిక్ ఫ్లేవర్, ఆ మిరియాల ఫ్లేవర్, ఆ ఘాటుతనం అనేది తెలుస్తుంది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా. అండ్ ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోస్ని అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్రెడీ 200-300 మెంబర్స్ చూస్తున్నారు, కానీ కామెంట్స్ మాత్రం 1-2-3 వస్తున్నాయి. సో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి
and keep supporting. Thank you.